ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినందుకే అమ్మా నాన్న రాత్రి దాకా లాకప్ లో కూర్చున్నారు. తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేదంట. ఆ టార్చర్ ఇప్పుడు మేం కూడా అనుభవిస్తే ఎలా ఉంటుందో చూడ్డానికే కదా ఇలా చేస్తున్నావు. నేనేం చేశాను? ఖుషీని మళ్ళీ ఇంటికి తీసుకురాలేదు, కానీ వాళ్ళ ఇంట్లో పాప కనబడట్లేదని మన ఇంటికే వచ్చారు కదా. ఉందా అని అడగట్లేదు. రేపొద్దున కనుక లేకపోతే మనందర్నీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతానన్నారు. జైలు ఎలా ఉంటుందో సినిమాలో సీరియల్స్ లోనే చూశాను. రేపక్కడే కాపురం చేద్దువులేవే. అంటే ఏంటనమ్మా, కట్టకట్టుకుని అందరినీ స్టేషన్ లో కూర్చోమంటావా? రేయ్, చెరగం దూహించుకుని ఎందుకురా మాట్లాడతారు? అది కాదు నాన్న, ఇప్పుడు ఆ పిల్ల దొరకపోతే మనల్ని లోపలేస్తారు కదా. ఈ లోపు దొరికితే ఎవరు ఏం చేయరు కదా. నీ మాటే నిజమైతే ఈ గొడవలేం ఉండవు జాను. చీకట్లో ఆ పాప ఎక్కడ తిరుగుతుందో ఎవరికి తెలుసు? తులసి అమ్మా, తులసి అమ్మా. ఈ ఇల్లు కాదు. తులసి అమ్మ వాళ్ళ ఇంటి గేటు ఇది కాదు. తులసి అమ్మా, తులసి అమ్మా. పాపం పసిపిల్ల ఇల్లు వదిలి ఎందుకు బయటికి వెళ్ళిందో ఏంటో. చాక్లెట్ తిందామనిపించిందంటారా? అసలు మీరు మాట్లాడే దానిలో ఏమైనా అర్థం ఉందా? అసలు మీకు బుద్ధుందా అని అంటున్నాను. ఇప్పుడు మేమేమన్నామని? చంటి పిల్ల కనిపించడం లేదంటే ఒక్కరికైనా మీకు ఒక్కరికైనా బాధ అనిపిస్తుందా? పొద్దునే పోలీసు వాళ్ళు వస్తారా, పెళ్లి వాళ్ళు వస్తారా, పులిహోరుందా, దద్దోజనాలున్నాయా అని మాట్లాడుతున్నారే తప్ప అసలు స్వతంత్రం రావడం కోసం గాంధీ గారు ఎన్నిసార్లు జైలుకి వెళ్లారో మీకు తెలుసా? దేశానికి న్యాయం జరగాలని పోరాడిన మహానుభావుడి చరిత్ర మీకు తెలుసుంటే మీరిలా మాట్లాడరు. ఆ ముక్కు పచ్చలారిన పసిపిల్లకు న్యాయం జరగాలని పోరాడే మనస్తత్వం లేని ఈ మగాళ్లను కన్నావురా సీనయ్య నువ్వు. వీళ్లను చేసుకున్న ఈ ఆడంగుల గురించి చెప్పే పనే లేదిక. జాను, పద ఖుషిని వెతుకుదాం. పద. నేను కూడా వస్తాన్రా. అమ్మా, మేము వెళ్ళి వెతుకుతాంలే. అసలే నీకు ఈ వేళలో చూపు సరిగా కనపడదు. చిన్న పిల్లరా, అమ్మా తులసమ్మా అంటూ ఈ ఇల్లు వెతుక్కుంటూ తులసి కోసం రోడ్ల వెంటబడి తిరుగుతూ ఉంటుందిరా ఆ పిల్ల. నాకు కనబడకపోయినా పర్వాలేదురా. ఆ గొంతు వినైనా నేను ముసల్దాన్ని నేనిక్కడ ఉన్నాను పాపా అని కేక వేస్తే అప్పుడైనా నా దగ్గరికి రాకుండా ఉంటుందా? అత్తయ్యా, మీ మాటను కాదనా, మేమే వెళ్ళొస్తాం. దయచేసి మీరిక్కడే ఉండండి. అవునానమ్మా, ఎక్కడైనా పడిపోతే కష్టం కదా. నువ్విక్కడే ఉండు. నేను మంచాన పడ్డా పర్వాలేదే, కానీ ఆ పిల్ల మాత్రం నాకంట పడాలి. నానమ్మా, ఖుషిని మేం వెతికి తీసుకొస్తాం. నువ్విక్కడే ఉండు, కంగారు పడుకు. పదండి. అనయ్య,
ఆహా, ఈ చూపులు తట్టుకోలేం. మనం వీధి చివరి దాకా వెళ్ళేసొద్దాం పద. బేబీ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొచ్చేస్తాను. మిమ్మల్ని ఆ కుక్కలు కరిచినా పర్వాలేదురా, అప్పుడు విశ్వాసమైనా వస్తుంది మీకు. ఛీ! తులసి అమ్మ, తులసి అమ్మ, ఎక్కడున్నావమ్మా? తులసి అమ్మ, మామా జాక్పాట్ కొట్టేశాంరా. ఎలారా? చిన్ని లక్ష్మి నడుచుకుంటూ వస్తుందిరా. ఏంట్రా నువ్వనేది? రేయ్ అటు చూడండిరా. తులసి అమ్మ, తులసి అమ్మ. ఎవరో చిన్నపిల్ల ముద్దుగా ఉంది, తీసుకెళ్తే అక్కడున్న ముఠ 30 లక్షలు ఇస్తుందిరా. ఇంకా మాటలేంట్రా? పదండి పదండి. ఎక్కడున్నావు? తులసి అమ్మ, ఎవరి కోసం చూస్తున్నావు పాపా? మా తులసి అమ్మ కోసం. ఎక్కడుంది? అమ్మ ఇల్లే. ఎక్కడుందో అని వెతుకుతున్నాను. రేయ్ తులసి వాళ్ళ ఇల్లంట్రా. ఓ ఆ తులసియా? మనకెందుకు తెలియదు? మీకు తెలుసా? ఎందుకు తెలీదు? ముందుకు వెళ్ళి రైట్ తిరిగి ఆ తర్వాత స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే 3 ఇళ్ళగా. అవునా? అవును. కొంచెం నన్ను తీసుకెళ్తారా? దాందే ఉందమ్మా, వెళ్దాం పదా. దా ఎత్తుకుంటాను రా. అయ్యయ్యో, చిన్న పిల్ల పసికోన ఎక్కడుందో ఏంటో. రాత్రిపూట రోడ్లు పట్టుకుని తిరుగుతుందంటేనే నా మనసుకి ఏదోలా ఉంది. ఏంటమ్మా సడన్ గా పిల్ల మీద జాలి పుట్టుకొచ్చింది? తన మీద కాదురా, నీ మీద జాలేస్తోంది నాకు. ఎందుకు? ఆ పిల్లని మచ్చిక చేసుకుంటేనే మీకు రాజయోగం, లేదంటే 100 కోట్ల ఆస్తి అనాథాశ్రమానికి వెళ్ళిపోతుందిరా. ఆ తులసి వాళ్ళ ఇంట్లో ఉంటే జుట్టు పట్టుకుని మరీ ఇక్కడికి తీసుకొచ్చేదాన్ని. ఎక్కడుందో ఏంటో. మనం కూడా వెళ్ళి సెర్చ్ చేస్తే బెటర్ భార్గవ్. సిటీ రోడ్స్ మీద ఎక్కడైనా సర్చ్ చేస్తాం సుప్పు. ఇదేమైనా కాలనీనా బస్తీనా? కారులో హైదరాబాద్ గల్లీలన్నీ తిరగడానికి 2 రోజులు పడుతుంది తెలుసా? నడుచుకుంటూ వెళ్తే ఎండాకాలం కూడా వెళ్ళిపోతుందేమో. వెతకకుండా ఇంట్లోనే ఉంటే మాత్రం ఏంటి లాభం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయినా ఇద్దాం పదండి. కూల్ సుప్పు, నువ్వు టెన్షన్ పడకు. మనం వెళ్ళి కంప్లైంట్ ఎవరి మీద ఇస్తాం? ఇలా పాప కనిపించట్లేదని ఇద్దాం. అది మన నిర్లక్ష్యం అని కేసు మన మెడకు చుట్టుకుంటుంది. అవునమ్మా, అసలే ఆ లాయరు కత్తర్నగ్గాడు. మరి ఖుషీని ఫైండ్ అవుట్ చేయడం ఎలా? తులసి వాళ్లే వెతికి పట్టుకుని వస్తారు. ఇంటికెళ్ళి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాం కాబట్టి చచ్చినట్టు వెతుకుతారు. ఒకవేళ వాళ్ళకు కూడా దొరక్కపోతే? ఇక ఆ పిల్ల ఊళ్ళోనే లేనట్టు. నువ్వు ఆగమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.